హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో న్యాయం కోసం వచ్చిన కుటుంబానికి ఆనంద భైరవి ఎలాంటి తీర్పు ఇచ్చింది, వచ్చిన వాళ్ళ ముందు ఆనంద భైరవిని అవమానపరచాలని అనన్య వేసిన ప్లాన్ని ఆనంద భైరవి ఎలా తిప్పికొట్టి అనన్యకి ఎలా బుద్ధి చెప్పిందనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఇక రివ్యూలకు వెళ్తే న్యాయం కోసం ఒక కుటుంబం కూడా వచ్చి ఆనంద భైరవితోటి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ ఇంటి కోడలు ఆనంద భైరవి గారితో, మేడం, నాకు మా అత్తయ్య గారు వాళ్ళతో కలిసి ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. ప్రతిదానికి మా అత్తయ్య గారు కండిషన్లు పెడుతున్నారు. నాకు ప్రైవసీ లేకుండా పోయింది. నాకు నా భర్తతోటి వేరే కాపురం కావాలి. నా భర్తతో కలిసే నేను వేరుగా సంతోషంగా కలిసి జీవించాలని అనుకుంటున్నాను మేడం. అందుకు నా భర్త, నా అత్తింటి వాళ్ళు ఎవరూ కూడా ఒప్పుకోవటం లేదు. మీరే న్యాయం చేయండి మేడం అని ఆ అమ్మాయి తన సమస్యను మొత్తం కూడా ఆనంద భైరవి చెప్తూ ఉండేసరికి అది మొత్తం విని వెంటనే అనన్య తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రతిదానికి నేనే న్యాయం బాగా చెప్తాను, నేనే తీర్పు మంచిగా చెప్తానని అనుకుంటుంది కదా ఆనంద భైరవి. ఇప్పుడు వీళ్ళ సమస్యకి ఎలాంటి పరిష్కారం చెప్తుందో చూద్దాం. మరి ఆ అమ్మాయిని వేరే కాపురం పెట్టమని చెప్తుందా? చెప్తేనేమో అప్పుడు అత్తింటి వాళ్ళకి ఆనంద భైరవి గారు ఏంటి ఆనంద భైరవి ఇలాంటి తీర్పు చెప్పిందని అనుకుంటారు. సర్లే పోనీలని అత్తింటి వాళ్ళతో కలిసి ఉండమని చెప్పిందనుకో, అప్పుడు ఆ అమ్మాయి ఇదేంటి ఈవిడ నా గౌరవానికి, నా ఇష్టాలకి దేనికి కూడా మర్యాద ఇవ్వటం లేదని ఆ అమ్మాయి మనసులో నొచ్చుకుంటుంది. ఇప్పుడు ఆనంద భైరవి తన తీర్పు ఎలా చెప్తుందో చూడాలి. అటు చెప్పుద్దా ఇటు చెప్తుందా అని అనన్య తన మనసులో చాలా సంతోషపడుతూ వెంటనే చెప్పండి అత్తయ్య, చెప్పండి. ఆ అమ్మాయి తన బాధను మొత్తం కూడా మీతో చెప్తుంది కదా. ఆ అమ్మాయికి తన అత్తింటి వాళ్ళతో కలిసి ఉండటం ఇష్టం లేదని చెప్తుంది కదా. తన భర్తని, తన అత్తింటి వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి తన బాధను మొత్తం కూడా మీతో చెప్పింది కాబట్టి మీరే ఏదైనా మంచి సరైన నిర్ణయం లేకపోతే న్యాయం చేయాలి అమ్మాయికి మీరు అని అంటూ ఉండేసరికి శరణ్య, దర్శన్, ప్రీతి, రోహిత్, లీలావతి, కోటేశ్వర్ అందరూ కూడా అనన్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. వెంటనే కాంచన కూడా అవును అమ్మే, ఆ అమ్మాయి పాపం చూడు ఎంత బాధపడుతుందో, ఎంత బాధ ఉంటే మాత్రం ఇలా న్యాయం అడగమటానికి మనకాడికి వస్తారు చెప్పు అని అంటూ ఉంటుంటే అప్పుడు శరణ్య మాత్రం మీరు కాస్త సైలెంట్గా ఉంటే అత్తయ్య గారు చెప్పాల్సింది వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారు. ఏదో ఒకటి ఆలోచించి అలా ఎలా చెప్తే దాన్ని న్యాయం తీర్పు అనరు. ఏదైనా చెప్పేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆనందత్తయ్య ఎప్పుడు కూడా మంచి నిర్ణయంతోటే అందరికీ న్యాయం చేస్తుంది అని శరణ్య అంటూ ఉంటే అప్పుడు లీలావతి కూడా అవును, ఆనందకి ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా చాలా మంచి పరిష్కారం చూపించింది. ఇప్పుడు ఈ సమస్య కూడా మంచి సమాధానమే వాళ్ళకి చెప్తుంది. మీరు కాస్త సైలెంట్గా ఉండండి అని లీలావతి కూడా అనన్య వాళ్ళతో అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి అక్క మీరందరూ కూడా కొంచెం ఇంటి లోపలికి వెళ్ళండి, నేను వాళ్ళతో విడిగా కాస్త మాట్లాడాలి అని ఆనంద భైరవి లీలావతి వాళ్ళతో చెప్పేసరికి అక్కడి నుంచి అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చిన వాళ్ళ కుటుంబం వైపు చూస్తూ కూడా మీరు కూడా మీ కోడల్ని ఆ బుడ్డోడిని ఆ అమ్మాయి దగ్గర వదిలేసి మీరందరూ కూడా లోపలికి వెళ్ళిపోండి అని చెప్పడంతో వాళ్ళ మనవడిని కోడల్ని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందరూ కూడా వేరే రూమ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆనంద భైరవి ఆ అమ్మాయిని చూస్తూ అమ్మ నాకు కొంచెం పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను, ఈలోపు నువ్వు నీ కొడుకుతో ఆడుకుంటూ ఉండు, నేను ఎంపటే వస్తానని చెప్పి ఆనంద భైరవి కూడా అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న అనన్య, కాంచన ఇదేంటమ్మి న్యాయం చెప్పమంటే ఆ అమ్మాయిని బుడ్డోని ఒక్కనే వదిలేసి వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు తీర్పు ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు అని కాంచన అనన్యతో అంటూ ఉంటే అప్పుడు అనన్య మాత్రం ఆ ఆనంద భైరవిని అంత తక్కువ అంచనా వెయ్యమాకు, ఖచ్చితంగా ఇలా అందరినీ లోపలికి వెళ్ళమంటే తను ఏదైనా లోతైన ప్లానే వేసి ఉంటుంది, చూద్దాం ఏం జరగబోతుందో అని అనన్య కాంచనతో అంటూ ఉంటుంది. సోఫాలో కూర్చున్న ఆ అమ్మాయి బుడ్డోడిని ఎత్తుకొని ఉండటేసరికి చాలాసేపు అయిన తర్వాత కూడా అలాగే ఎత్తుకొని ఉండటం వల్ల బుడ్డోడు బాగా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏమైంది నాన్న, ఏమైంది ఏమైంది ఏం కావాలని ఆ అమ్మాయి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ బుడ్డోడు అస్సలు ఏడుపు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు. చాలాసేపు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ బుడ్డోడు ఏడుపు ఆగకపోవడంతో వెంటనే అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి, బాబు ఒకటే ఏడుస్తున్నారని పిలవటంతో అత్తింటి వాళ్ళతో పాటు తన భర్త కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఎత్తుకుంటూ ఆ బుడ్డోడిని
బుజ్జగిస్తూ ఉండేసరికి వాళ్ళందరిని చూసి వాళ్ళందరితో ఆడుకుంటూ బుడ్డోడు హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఈలోపు ఇంట్లోకి వెళ్ళిన అందరూ కూడా ఆనందభైరవితో సహా అందరూ హాల్లోకి వస్తారు. వచ్చేసరికి బుడ్డోడు చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండేసరికి అది చూసి ఆనందభైరవి, అమ్మ, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నువ్వు ఖచ్చితంగా నిజమే చెప్పాలి అని అంటూ ఉండేసరికి, అడగండి మేడం అని అంటూ ఉంటుంది. నువ్వు కిచెన్లో పని చేసుకునేటప్పుడు మీ అబ్బాయిని ఎవరు ఆడిస్తారు అని అడుగుతూ ఉండేసరికి, అప్పుడు మా మామయ్య గారు అండి అని అమ్మాయి అంటుంది. తర్వాత నువ్వు ఇంకేదైనా పనిలో ఉన్నప్పుడు ఇంకా బుడ్డోడు ఎవరి దగ్గర ఉంటారో అంటే మా అత్తయ్య గారు చూసుకుంటారు. తర్వాత నా భర్త కూడా నా బాబుతోటి చాలా మంచిగా ఆడుకొని స్కూల్ దగ్గర కూడా నా భర్తే విడిచిపెట్టి వస్తూ ఉంటాడు. తర్వాత నా బాబుని కూడా ఆయనే తీసుకొని వస్తాడు స్కూల్ అయిపోయిన తర్వాత అని ఆ అమ్మాయి ఆనందభైరవి గారు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉంటే, అప్పుడు ఆనందభైరవి గారు మాత్రం, చూసావా అమ్మ, నువ్వు ఏ పనిలో ఉన్నా లేకపోతే నీకు పని ఒత్తిడి కలిగినప్పుడైనా మీ అత్తయ్య, మావయ్య, నీ భర్త నీకు సపోర్టుగా ఎలా నిలబడారు. మొత్తం కూడా బాధ్యత నీ మీదే వదిలేయకుండా వాళ్ళు కూడా నీ కొడుకు బాధ్యతను తీసుకొని చాలా అల్లారు ముద్దుగా వాడితోటి ఆడుకుంటూ, వాడు ఏడిస్తే బుజ్జగించుకుంటూ, వాడికి ఆకలైతే అన్నం పెట్టుకుంటూ ఎంత ప్రేమగా ఉండి ఉంటారు. అదీ కాక నువ్వు ఇప్పుడు మళ్ళీ వేరే కాపురం పెట్టాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండలేస్తావమ్మా వాళ్ళందరినీ వదిలేసి. ఒకవేళ నువ్వు వదిలేసినా కానీ వాడితో ఉన్న అనుబంధం వాళ్ళని ఎలా ఉండనిస్తుంది. అయినా నువ్వు ఇప్పుడు కాసేపు పట్టుకోవటానికే ఇంతలా ఇబ్బంది పడి వెంటనే అత్తయ్య రండి అని పిలిచావు. రేపు వేరే కాపురం పెట్టుకున్న తర్వాత నీకు ఒకవేళ అనారోగ్యం కలిగినప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు, నీ కొడుకుని ఎవరు చూసుకుంటారమ్మా. నీ ఆలోచన తప్పని నేను అనటం లేదు. ఏ ఆడపిల్లకైనా సరే తన భర్తతో కలిసి సంతోషంగా ఆనందంగా గడపాలని అనుకుంటారు. కాకపోతే ఇంత చిన్న వయసులో నువ్వు వాడిని తీసుకొని వెళ్ళి నీ భర్తతోటి వేరే కాపురం పెడితే వాడి భవిష్యత్తు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడైతే నీ కొడుకుని చూసుకోవటానికి నీ అత్తయ్య, మామయ్యలు అందరూ కూడా నీ దగ్గరే ఉన్నారు. వాళ్ళు నీ కొడుకుని చూసుకుంటారు కాబట్టి నువ్వు ఏ టెన్షన్ లేకుండా ఇంకా చదువుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకున్నా, లేక ఇంకా ఏదైనా కొత్త పని నువ్వు స్టార్ట్ చేయాలని అనుకున్నా సరే వాళ్ళు నీకు ఖచ్చితంగా సపోర్టుగా ఉంటారు. నీ కొడుకు విషయం గురించి నువ్వు భయపడాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అవసరం కానీ ఏది కూడా నీకు రానికుండా నిన్ను ఇంకా పై స్థాయి వరకు ఎదిగేలా వాళ్ళంత ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అదే నువ్వు వేరు కాపురం పెట్టుకుంటే వాడిని చూసుకుంటూ నువ్వు నీ హెల్త్ పరంగా కానీ, లేకపోతే నీ స్టడీస్, నీ వర్క్ పరంగా కానీ ఏదైనా నువ్వు ఎలా సాధించగలవు చెప్పు అని అడుగుతూ ఉండేసరికి ఆ అమ్మాయి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతుంది. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబం అంటే చిన్న చిన్న గొడవలు, తగాదాలు అన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంతే తప్ప వాటిని నువ్వు పెద్దగా చూసి సమస్యని మరింత పెద్దదిగా చేయకూడదు. నీ ఇంటి పరువు మాత్రమే కాదు, నీ భర్త గౌరవాన్ని కాపాడేది కూడా నువ్వేనమ్మా. ఆ ఇంటి కోడలే ఆ ఇంటి గౌరవాన్నైనా పరువునైనా కాపాడేది. ఇంత చిన్న వయసు నుంచే వాళ్ళ మధ్యలో ఉండి వాడు పెరుగుతూ ఉంటే మీ అందరి మధ్య ఆప్యాయత, అనుబంధం ఎంతలా పెరిగిపోతుందో వాడికి కూడా చిన్ననాటి నుంచే ప్రేమానుబంధాలు, ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో తెలిసి వస్తాయి. అంతే తప్ప వాళ్ళ నుంచి వాడిని దూరం చేసి నువ్వు దూరమైపోయి మీకు మీరే ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి నువ్వు సాధించగలిగేది, చేయగలిగేది ఏమైనా ఉందా చెప్పు అని ఆనందభైరవి గారు ఆ అమ్మాయితో చెప్తూ ఉండేసరికి, అప్పుడు ఆ అమ్మాయి కూడా, సారీ మేడం, మీరంతా చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. నేనే తప్పుగా ఆలోచించాను అనుకుంటా. కాకపోతే మా అత్తయ్య గారు ప్రతిదానికి నాకు కండిషన్ పెట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదానికి తన పర్మిషన్ తీసుకోవాలని అంటూ ఉంటారు మేడం. అందువల్ల నాకే ఇబ్బందిగా అనిపించి వేరే కాపురం పెట్టాలని అనుకున్నాను మేడం అని అంటూ ఉండేసరికి, అప్పుడు ఆనందభైరవి గారు కూడా వాళ్ళ అత్తగారి వైపు చూసేసరికి, లేదమ్మా, నేను తెలిసి తెలియని పిల్లలు కదా, అన్నీ చెప్పి చేస్తే బాగుంటుంది అని అలా అన్నాను అంతే అంటూ ఉండేసరికి, పర్వాలేదమ్మా, ఈ రోజుల్లో పిల్లలకి అలా చెప్పటం అడగటేసరికి వాళ్ళు మనమేదో కండిషన్స్ పెట్టి వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అమ్మలాగా చూస్తే ఆవిడ నీకు అత్తయ్యలాగా కనిపించదమ్మా. తను నిన్ను ఎప్పుడు కూడా కూతుర్లాగా చూసింది కాబట్టే నీకు అన్నీ కూడా మంచి చెడ్డలు చెప్తూ వచ్చింది. పెద్దవారు కదా, వాళ్ళ భయాలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. వాటిని దూరం చేసే బాధ్యత మనదేనమ్మా.
మీరు కూడా మీ కోడలికి వీలైనంత స్వేచ్ఛగా ఉండగలిగే ప్రాముఖ్యతని ఇవ్వండి. అప్పుడే తను మిమ్మల్ని ఇబ్బందిగా కాకుండా ఇష్టంగా చూసుకుంటుంది. మీతో పాటు ఇష్టంగా తను కూడా ఉంటుందని చెప్తూ ఉండేసరికి, చాలా థ్యాంక్స్ మేడం. నేను మీరు చెప్పిన మాటల వల్లే నాకు ఇంత సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు కూడా వేరు కావాలని, వేరుగా ఉండాలని, వేరు కాపురం నా భర్తతో కలిసి పెట్టాలనే ఆలోచన నేను చెయ్యను మేడం అని ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అత్తింటి వాళ్ళు, తన భర్త అందరూ కూడా చాలా థ్యాంక్స్ మేడం. ఈరోజు మీరిచ్చిన ఈ తీర్పు వల్ల మా కుటుంబం ముక్కలు ముక్కలు కాకుండా ఉమ్మడి కుటుంబంగానే ఆనందంగా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆనందభైరవి కూడా చాలా సంతోషపడుతూ ఇక మీదట జాగ్రత్తగా ఉండండమ్మా అని చెప్పి వాళ్ళని పంపించి వేస్తుంది. అలా ఆనందభైరవిని వాళ్ళందరూ మెచ్చుకొని చాలా సంతోషంగా వెళ్ళిపోతుంటే అప్పుడు అనన్య, కాంచన ఈ ప్లాన్ కూడా మిస్ అయింది. వాళ్ళందరి ముందు ఆనందభైరవి గారిని అవమానపరుద్దామనుకుంటే ఆవిడ మాత్రం ఊహించని విధంగా తీర్పు చెప్పి వాళ్ళందరినీ సంతోషంగా పంపించి వేసింది. అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు లీలావతి, చూసావు కదా ఎలాంటి తీర్పు ఇచ్చిందో మా ఆనంద ఏం చేసినా ఎలా చేసినా కానీ 100 రకాలుగా ఆలోచించి మాట్లాడుతుంది, ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. ఎలాగోలా ఏదో ఒక మాట అనేద్దాం, ఏదో ఒక తీర్పు చెప్పేద్దామని ఆనంద ఎప్పుడు కూడా అనుకోదు. ఈరోజు తన తీర్పు వల్ల ఒక ఉమ్మడి కుటుంబం విడిపోకుండా ఆపగలిగింది అని లీలావతి చాలా సంతోషంగా ఆనంద గురించి చెప్తూ ఉండేసరికి అనన్య మాత్రం కోపంగా ఆనంద గారి వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో అయితే లహరి ఇంటి ముందు కూర్చొని మెట్లపైన ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అత్త సరోజ డాబా పైన నిలబడి కరెక్ట్గా లహరి కింద కూర్చొని ఏడుస్తూ ఉండటం చూసి, దీన్ని ఎలాగైనా నా కొడుకు జీవితం నుంచి శాశ్వతంగా దూరం చేయాలి, దీన్ని దూరం చేసి నా కొడుక్కి మరో పెళ్లి చెయ్యాలి, అలా చెయ్యాలంటే ఇది నా కొడుకు జీవితంలో ఉండకూడదు, ఇప్పుడే దీన్ని చంపివేసి నా కొడుక్కి వేరే అమ్మాయితోటి పెళ్లి చేస్తానని తన మనసులో అనుకొని డాబైపు ఉన్న ఒక పూల కొండని ఒక కర్ర సహాయంతో కరెక్ట్గా అది లహరి నెత్తి మీద పడేలాగా కొంచెం కొంచెంగా తాను కనపడకుండా ఆ కర్ర సహాయంతో పూల కుండీని జరుపుతూ ఉంటుంది. లహరి మాత్రం మెట్ల మీద కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. పైనుంచి వచ్చే పూల కుండీని తను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏడుస్తూ ఉండేసరికి అప్పుడే ఒక్కసారిగా సరోజ గారు ఆ పూల కుండీని గట్టిగా తొయ్యటంతో ఆ పూల కుండీ సరాసరి లహరి నెత్తి మీద పడే సమయంలో కరెక్ట్గా అదే సమయానికి అక్కడికి శరణ్య వచ్చి లహరిని ఆ ప్లేస్ నుంచి పైకి లేపి పక్కకు జరుపుతుంది. దాంతో పూలకుండి కింద పడిపోతుంది. అది చూసి లహరి, శరణ్య ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. పూలకుండి పైనుంచి ఎలా పడిందని ఇద్దరు కలిసి పైకి చూస్తూ ఉంటారు. మరి పైన ఉన్న సరోజ వాళ్ళకి కనిపిస్తుందా లహరిని చంపాలని సరోజ ప్రయత్నించిందని శరణ్య, లహరి తెలుసుకుంటారా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు సీరియల్లో మీకు ఏ భాగం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.